హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి అల్లూరు జిల్లా నుంచి భారీగా జనసైనికులు తరలి రావాలని అరకు పార్లమెంట్ మరియు పాడేరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు పాడేరు జనసేన కార్యాలయంలో ఆవిర్భావ పోస్టర్లను రిలీజ్ చేశారు. కార్యకర్తలతో మాట్లాడి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగులయ్యతో పాటు అరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టి చిరంజీవి, జనసేన జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, ఐటీ విభాగం అశోక్, అనిల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీరవెంకట్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో అరకు పాడేరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశానికి విచ్చేసినటువంటి అరకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చిరంజీవి గారికి, అదేవిధంగా జిల్లా సంయుక్త కార్యదర్శి సీతారాం గారికి, పాడేరు మండల శాఖ అధ్యక్షులు మురళీ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులు, క్రియాశీలక కార్యకర్తలు, నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో మన జనసేన పార్టీ అధినేత, మన ప్రియతమ నాయకులు, పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం గ్రామం, పిఠాపురం నియోజకవర్గం పరిధిలో చిత్రాడ గ్రామంలో 12వ ఆవిర్భావ సభ జరగబోతున్నది. ఈ సభ అనేటటువంటిది ఎంత ప్రతిష్టాత్మకమో మన అందరికీ తెలుసు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో విధ్వంస పాలనతో కూడుకున్న విధానాలు అవలంబించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమి ద్వారా అధికారం చేపట్టి 8 నెలలు అవుతున్న సమయం ఇది. అధికారంలో భాగస్వామి అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు సందేశం ఎలా ఉండబోతున్నది, 11 సంవత్సరాల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రతిపక్ష పాత్రలో అతను ఇచ్చినటువంటి విధానాలు, అతను చెప్పినటువంటి మాటలు, అతను ఇచ్చే సందేశం ఏ రంగం ఉందో మనం చూసాం. కానీ ఈరోజు అధికారంలో భాగస్వామి అయిన తర్వాత జరగబోతున్నటువంటి ఈ యొక్క మీటింగు మన జనసేన పార్టీకే కాదు, రాష్ట్ర ప్రధానికి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అనేది చెప్పక తప్పదు. కారణం ఏంటంటే ఎన్డీఏలో ప్రధాన భూమిక పోషిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం ఎన్నికలు జరుగుతుంటే ఆయా రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ లాంటి దేశ రాజధాని ఢిల్లీ లాంటి రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రాష్ట్రంలో అడుగు పెడితే ఆ రాష్ట్రంలో సభను జయప్రదం చేయడం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ అత్యధిక సంఖ్యలో తరలివేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా మనం ఒక్కొక్కరిగా మీ అభిప్రాయాలు తీసుకొని దానికి తగ్గట్టుగా ఆలోచన చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈనాటి సభను జయప్రదం చేయడం మనందరి బాధ్యతగా భావించాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.